జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 30వ శ్లోకము. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, జీవుడు ప్రకృతి అంటే జీవుడు శరీరములలో ఉండటము వలననే ఈ సకల ప్రాణికోటి విస్తారమంతా జరుగుతోంది, సంతాన ఉత్పత్తి జరుగుతోంది. అయితే జీవుడు ఉన్నటువంటి శరీరాలలో మార్పులు ఏర్పడతాయి, కానీ జీవుడిలో ఏర్పడవు. ఆ రకంగా శరీరాలలో ఏర్పడేటటువంటి మార్పులకు నాకు సంబంధమే లేదు అని ఎవరు గుర్తిస్తూ ఉంటారో, అంతేకాకుండా శరీరము ద్వారా జరుగుతూ ఉండేటటువంటి పనులకు నేను కర్తను కాదు, ప్రకృతే కర్త అని ఎవరు గుర్తిస్తూ ఉంటారో వారే నిజమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన వారు అవుతారు. వారే శుద్ధాత్మస్వరూపాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేహాలలో ఏర్పడేటటువంటి మార్పులు ఆత్మకు చెందినవి కాదు అనే స్పష్టమైన అవగాహన కలిగి ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఉన్నటువంటి శరీరములో ఏర్పడేటటువంటి మార్పులు మనకు చెందినటువంటివి కావు, శరీరము ద్వారా జరిగేటటువంటి పనులకు మనము కర్తలము కాదు అనేటటువంటి అవగాహన పెంచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా
మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ధర్మములను ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, గృహస్థాశ్రమములో ఉన్నటువంటి వారు ఎలా జీవించాలంటే, భగవానుడు మనం చేసుకున్నటువంటి కర్మానుసారముగా మనకింతో అంత ధనాన్ని ఇచ్చాడు, భోగములను కూడా కల్పించాడు అని అనుకొని వాటిని మాత్రమే అనుభవిస్తూ ఉండాలి. అంతేకాని యావత్ భ్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం, మొత్తం అంతా తనదే అని అనుకోకూడదు, చాలా కావాలి అని ప్రాకులాడుతూ ఉండకూడదు. ఉన్నదంతా కూడా తనదే అని కూడా భావిస్తూ ఉండకూడదు. తన శరీరధారణకు తగినంత మాత్రమే తనదిగా భావించాలి. ఇంకా ఎక్కువ, దానికంటే ఎక్కువ తనది అని అనుకున్నటువంటి వారు అధికం యో అభిమన్యేత సహ స్తేనో దండమర్హతి. తనకు, తన శరీరానికి తగినంత మాత్రమే తనదిగా భావించకుండా
ఇంకా ఎక్కువగా తనది భావించేటటువంటి వాడు, అధికంగా తనదే అని అనుకునేటటువంటి వాడు దొంగ అవుతాడు. అతడు తప్పనిసరిగా ఈ ప్రకృతి చేతనే శిక్షకు గురి అవుతాడు. ఓ ధర్మజ, అంతేకాకుండా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు తన ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాణులు ఉంటాయి. ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు, పక్షులు, ఈగలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటిని శత్రువులు అని అనుకోకూడదు. అవి కూడా మన సంతానములాగానే మన ఆస్తిలో కొంత భాగాన్ని తినటం కోసం పుట్టినవే అని భావించి వాటిని ఆదరంగా చూడాలి, క్రూర బుద్ధితోని చూడకూడదు. ఇక చాలా కష్టపడి ధర్మార్థ కామముల కోసమని ప్రయత్నం చేయకూడదు. కాలానుగుణంగా లభించినటువంటి వాటితోని ధర్మార్థ కామములను ఆర్జిస్తూ ఉండాలి. అంతేకాకుండా కుక్కలను, పాపాత్ములను, నీచ జాతుల వారిని, అట్లాంటి వారిని చూస్తూ ఉన్నప్పుడు వారిని తక్కువ చూపు చూడకూడదు. వారికి కూడా తన శక్తిని అనుసరించి అన్నాదులను ఇస్తూ పోషిస్తూ ఉండాలి. ఇక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భార్య భర్తకు చాలా ఇష్టంగా ఉంటుంది. భార్య కోసమని ప్రాణాలైనా త్యజించడానికి సిద్ధపడతాడు. భార్య కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధపడతాడు, తండ్రినైనా గురువునైనా. అంత వ్యామోహం భార్య మీద ఉంటుంది. అంతటి వ్యామోహం ఉండకూడదు. శరీరము ఉన్నందుకు భార్యతోని కావలసినటువంటి వ్యవహారాన్ని సాగిస్తూ ఉండాలి ధర్మార్థ కామ మోక్షములను గురించి. అంతేకాకుండా ఈ శరీరము, జీవుడు ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతాడో ఈ శరీరం పురుగుల పాలవుతుంది, భస్మం అయిపోతుంది. ఆ విషయాన్ని సంతతము స్మరించుకుంటూ ఉండాలి. లోపల ఉన్నటువంటి మనకు ఈ శరీరముతో అంటు లేదు అని గుర్తిస్తూ అన్నింటి మీద మోహాన్ని తగ్గించుకుంటూ కర్మానుగుణముగా లభించినటువంటి ధనమును భగవదారాధనా రూపమైనటువంటి యజ్ఞముల కోసమని వినియోగిస్తూ ఆ యజ్ఞముల ద్వారా లభించినటువంటి ప్రసాదముతోని శరీరాన్ని పోషించుకుంటూ ఉండాలి అంటూ నారద మహర్షుల వారు గృహస్థాశ్రమ ధర్మాలను గురించి ధర్మరాజు ద్వారా మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 30వ శ్లోకము. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.